క్లాస్ మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఫ్లాట్ బ్రషెస్ తోటి క్లాస్ చెప్దాము. ఇది 4 నెంబర్, ఇది వచ్చేటప్పటికి 2 నెంబర్. ఓకే, ఇది కూడా 4 నెంబరు. సో వీటిల్లో ఏదైనా సరే తీసుకోండి. మీ దగ్గర బ్రషెస్ ఉంటే కనుక ఫ్లాట్ నెంబర్స్ ఏ బ్రష్ అయినా 2 తీసుకుంటారో 4 తీసుకుంటారో మీ ఇష్టం, తీసుకోండి. తీసుకొని ఏదన్నా మీకు నచ్చిన కలర్, ఓకే, నేను జస్ట్ బ్లూ తీసుకుంటున్నాను. ఎదురుగుండా బ్లూ ఉంది, అలా అని బ్లూవే తీసుకోమాకండి, వేరే ఇంకేమైనా కలర్ తీసుకోండి. ఇదిగోండి, బ్రష్కి చూడండి ఎంత క్వాంటిటీ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను బ్రష్ మొత్తం డిక్ చేయలేదండి, జస్ట్ ఎడ్జ్ పార్ట్ మాత్రమే నేను కలర్ తీసుకున్నాను. ఓకే, కలర్ తీసుకున్నాక వన్ సైడ్ నేను ట్రాక్ చేసేస్తున్నాను. బ్రష్కి వన్ సైడ్ మొత్తం అంతా కలర్ పోయింది, చూసారా? ఓన్లీ వన్ సైడ్ ఉంది. ఆ ఉన్న వన్ సైడ్ని చూడండి, బాటిల్ని కూడా ఇలా హోల్డ్ చేసుకున్నాను నేను. ఇంకొంచెం పైకి పెట్టినా, అందరూ చూడండి ఒకసారి. నేను బ్రష్ని ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్ మోడ్ పెడుతున్నానండి. ఇలా పెట్టి నేను వేయట్లా. చాలామంది ఏం చేస్తారంటే ఇలా వేస్తారు, దీన్ని ఇలాగా అప్లై చేస్తారండి. ఏదన్నా ఒక డిజైన్ వేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ ఉంది, ఇలా వేసుకొని దీన్ని ఇలా దిద్దుతారు. సో అది కరెక్ట్ కాదండి. ఇలా స్ట్రైట్ మోడ్లో బ్రష్ని పెట్టాలి. పెట్టి ఇదిగోండి, జస్ట్ దీన్ని ఇట్లా డిక్ చేసి నేను ఇలా వదిలేస్తున్నాను. పెటల్స్ చూడండి ఎలా పడతాయో. ఇలా స్ట్రైట్ మోడ్లో పెట్టి దాన్ని కొంచెం ప్రెస్ చేసి ఇట్లా కిందకి వదిలేసాను. కిందకి వదిలేసేటప్పటికి ఏమవుతుంది, కింద స్ట్రోక్స్ వస్తున్నాయి, గమనించారా మీరు? క్లోజ్ వ్యూలో చూడండి ఒకసారి. మామూలుగా జనరల్గా మనం ఏ ఫ్లవర్స్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి, పువ్వుకి రేకులకి చివరి భాగంలో కొనలు ఉంటాయి, ఇట్లా చిన్న చిన్నగా ఈనల్లాగా కొనలు ఉంటాయి. అండ్ ఈ కింద కూడా అదే వే స్ట్రోక్ రావాలండి. స్ట్రోక్ వస్తేనే బాగుంటుంది. కలర్ ఎటైతే తుడిచానో అది ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. కలర్ ఎటైతే ఉందో అది మన వైపుకి ఉండాలి. కలర్ తుడిచింది అవతల వైపుకి ఉండాలండి. కలర్ ఉన్నదాన్ని నేను స్ట్రోక్ని వెయ్యాలని అనుకుంటున్నాను, అటువైపుగా కలర్ని నేను ఉంచుతున్నాను. ఓకేనా? ఇదిగోండి చూడండి. పెటల్ అనేది ఎప్పుడూ కూడా ఒక పెన్ను, పెటల్ అనేది ఎప్పుడూ కూడా చూడండి, పైనేమో కొంచెం వెడల్పుగా రావాలన్నమాట. ఇట్లాగా కిందకి వదిలేయాలి. నేనేం చేస్తాను చూడండి, కంప్లీట్గా దాన్ని గట్టిగా ప్రెస్ చేయకుండా పైన ప్రెస్ చేసి దాన్ని అట్లాగా వెడల్పు అయిన తర్వాత కిందకి అట్లా వదిలేస్తున్నాను. కిందకి వదిలేటప్పటికి ఏమవుతుంది, కింద స్ట్రోక్ వస్తుంది, పైనేమో ఈ పెటల్కి ఉన్న ఈనల్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ అట్ ఫైనల్గా డ్రై అయిపోయిన తర్వాత కూడా మీరు గమనించారో లేదో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రతి పెటల్కి కూడా మధ్యలో నేను కలర్ ఏది మళ్ళీ రౌండ్ బ్రష్ తోటి సన్నగా ఈనలు లాగుతారండి. అలా లాగకుండానే ఆటోమేటిక్గా ఈనలు ఉన్నట్టుగా అట్లా వచ్చేస్తుంది. లైట్ కలర్ తోటి మనం ఏదన్నా లాగుతున్నట్టుగా, చూసారా? సో పెటల్స్ ఎలా ఉంటాయి, ఫ్లవర్ పెటల్స్ ఇలా ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇది కూడా ఇలాగా రౌండ్గా షేప్ రావాలి, ఇలాగ లైట్గా కర్వ్ షేప్ రావాలి. ఇట్లాగా పైన ఆ వచ్చే కర్వ్ షేప్ కూడా చూడండి, ఇట్లా లైట్గా పెటల్స్కి ఎలా ఉంటాయి, రేకులు ఇలాగే ఉంటాయండి. ఇలాగా వంకిలుగా రేకులు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా వంకిలుగా ఇదిగోండి ఇలాగా రేకులు వచ్చినాయి, చూసారా? నేను వేసిన ప్రతిదీ కూడా మీరు డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి. నేను క్లోజ్ వ్యూలో చూపిస్తున్నాను క్యాము. అండ్ ఈ మధ్యలో కూడా పువ్వుకి చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పెయింట్ వేసేసి మళ్ళీ సన్నగా ఇంకో బ్రష్ తోటి లైట్ కలర్ కానీ ఏదైనా తీసుకుని మళ్ళీ ఇదిగోండి ఇట్లా ఈనలేనలుగా లాగుతారనమాట. ఇట్లా మధ్యలో ఈనలేనలో ఉన్నట్టుగా ఇట్లా లాగుతారు. సో అలా లాగకుండానే మనం వేసేటప్పుడే ఆటోమేటిక్గా బ్రష్ తోటే వేసేయాలి. మనం వేసిన బ్రష్ తోటే ఆ ఈనలు కూడా అనలు కూడా చక్కగా వచ్చేయాలండి. ఈ స్ట్రోక్ కూడా చూడండి. నేను ఇప్పుడు ఒక చిన్న ఫ్లవర్ వేసి చూపిస్తాను మీకు. చూసారా, వన్ సైడ్ చక్కగా నేను కలర్ తీసేస్తున్నాను. బ్రష్ మొత్తానికి నేను కలర్ తీసుకోలేదండి.
ఓన్లీ 1/4 ఆర్ హాఫ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక్క ఫ్లవర్ చూడండి, ఇట్లాగా ఇటు నుంచి ఇట్లాగా కింద నుంచి అట్లాగా. మళ్ళీ నేను చూడండి బ్రష్ని ఎలా తిప్పుతున్నాను, ఎందుకంటే పెయింట్ ఎటుందో అటువైపుకే లాగాలని నేను మీకు ఇందాక కూడా చెప్పాను. సో అదే వేలో పెయింట్ ఉన్న వైపుకే నేను బ్రష్ని లాగుతున్నా. మధ్యలో ఆటోమేటిక్గా ఇట్లాగా షేడ్ లాగా స్ట్రోక్ అనేది రావాలి. చూసారా, నేను ఇంకా షేడ్ ఏమి ఇవ్వకుండానే ఆటోమేటిక్గా 3D లాగా షేడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఊకి మధ్యలో. చూసారా ఎంత బాగుందో. ఈ మధ్యలో మీకు ఏమన్నా కావాలంటే అనదర్ కలర్ తోటి పుప్పొడిలాగా ఇలా పెట్టుకోవచ్చండి. అనదర్ కలర్ తోటి అంటే వైట్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇది వైట్ కాబట్టి నేను వైట్ ఇవ్వలేను, సో బ్లాక్ ఇవ్వచ్చు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు, లేదంటే రెడ్ ఇవ్వచ్చు, ఎల్లో కలర్ కూడా ఇవ్వచ్చు, బాగుంటుంది. సో కలర్ కాంబినేషన్ బట్టి మధ్యలో పుప్పొడి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బయట చూసారా రేకులు ఎలా వచ్చినాయో చక్కగా అలాగే రావాలండి. ఇలాగే చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, రేకులు ఎలా ఉంటాయో అలాగే రావాలి. మధ్యలో ఈ స్ట్రోక్ అంటే వేరే కలర్ తోటి మనం పెయింట్ ఇవ్వకుండానే వేరే కలర్ తోటి కూడా మళ్ళీ ఇట్లాగా పెయింట్ అప్లై చేస్తారండి చాలామంది. ఇవ్వకుండానే శారీ ఏ కలర్ అయితే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ కలర్ అది మధ్యలో నుంచి ఇలా కనిపిస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి ఈ టెక్నిక్ ట్రై చేయండి, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం బ్రష్ని ఏ రోజు కూడా ఇలా బెండ్ చేయకూడదు, ఇట్లా స్ట్రైట్ మోడ్లోనే పెట్టాలి. కావాలంటే మీరు నేను చూసారా స్ట్రైట్ మోడ్ పెట్టినా కూడా ఏం చేస్తున్నాను, ఫింగర్ అనేది నేను ఇట్లా సపోర్ట్ పెట్టుకుంటున్నాను. చూసారా, ఇలా సపోర్ట్గా నేను ఫింగర్ అనేది పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ఫింగర్ తెలుస్తుంది అనమాట. దీంతో నాకు కొంచెం ఫీల్ అవుతుంది. అది ఎట్లాగా నేను ఎంతవరకు నేను స్ట్రోక్ ఇస్తున్నాను అండ్ పెటల్ని నేను ఎట్లా మూవ్ చేస్తున్నాను డిజైన్. ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా నేను ఒక లీఫ్ వేయాలి, సో నేను అది లీఫ్ వేస్తున్నాను లేదు అనేది నాకు నెయిల్ తోటి మూమెంట్ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది అనేది మనకి బేస్ ఉంటే ఈ బ్రష్ అనేది ఇట్లానే కరెక్ట్గా మనకి మెయింటెనెన్స్ అవుతుంది, అంటే దానికి అది సపోర్ట్ అనమాట. ఇంకా అలా కాకుండా ఇలా తీసేసి ఇలా వేస్తారు, అప్పుడు మీరు ఇక్కడ పెట్టేస్తున్నది లేదు గాల్లో నుంచో పెట్టేస్తున్నది చాలా తేడా ఉంటుంది. అది ఇట్లా ఫింగర్ సపోర్ట్ ఇచ్చారనుకో, బ్రష్ ఇక్కడే ఉంది ఓకే, ఈ డిజైన్ నేను ఇక్కడి నుంచి నేను కంటిన్యూ చేస్తాను, డిజైన్ నాకు మిస్ అవ్వదు అన్న ఫీల్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు దూరంగా పెట్టి ఉంచితే డిజైన్ ఎలాగా వస్తుందనేది మీకు అర్థమవుతుంది, మీరు వేసేది కూడా. అందుకనే ఫింగర్ అనేది కంపల్సరీ పెట్టండి. అండ్ బ్రష్ని ఇప్పుడు కూడా స్టాండ్ మోడ్లోనే పెట్టండి, వెనక్కి వాల్చొద్దు. వెనక్కి వాలిస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. నేను మళ్ళీ కొంచెం కలర్ తీసుకుంటున్నాను. ఓకే, వెనక్కి వాల్చి వేస్తే ఎలా ఉంటుందో చూడండి, అంటే ఒక పెన్ను పట్టుకున్నట్టు పట్టుకున్నాను. ఓకే, చాలామంది చేసే పని ఇదే. సో ఇదేమవుతుందంటే కలరు అప్లై చేస్తున్నాం, కలర్ అప్లై చేయడానికి ఏదన్నా మీరు ఒక డిజైన్ గీసుకుని దాన్ని అప్లై చేస్తుంటారు. అంటే చిన్నపిల్లలు స్కూల్లో కనుక టీచర్స్ ఏదన్నా డయాగ్రామ్ ఇచ్చి లేదా ఏదన్నా చిన్నది డ్రాయింగ్ చేయమని అంటే ఇట్లా కలర్ ఫిల్లింగ్ చేస్తారు చూడండి, అట్లా కలర్ ఫిల్లింగ్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. సో ఇలా చేయకూడదండి, ఇలా చేస్తే రాదు. ఇలా అసలు ఇలా మీరు స్ట్రోక్ ఎట్లా ఇస్తారు చూడండి, స్ట్రోక్ అనేది అసలు ఎలా వస్తుంది ఇట్లా ఇస్తే, పైనుంచి కిందకి లాగుతున్నారు తప్ప స్ట్రోక్ ఎట్లా వస్తుంది చెప్పండి. సో అందుకనే ఎప్పుడూ కూడా బ్రష్ని ఇలా నిలబెట్టి జస్ట్ అలా డిక్ చేసి అలా వదిలేయాలి. వదిలేస్తే ఆటోమేటిక్గా మీకు స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది. స్ట్రోక్ కూడా చూడండి చాలా క్లియర్గా క్లోజ్ వ్యూలో. నేను మధ్యలో కూడా ఇది డ్రై అయిన తర్వాత కూడా చూడండి ఫినిషింగ్ మీకు ఎంత నీట్గా వస్తుందో. ఎవరైనా సరే ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళండి, శారీ మీద క్లాత్ మీద ఎట్లా పడితే అలాగా ముందు ప్రాక్టీస్ చేయమాకండి. కంపల్సరీ ఫస్ట్ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు వైట్ నోట్స్, లాంగ్ నోట్ బుక్, పేపర్ కొంచెం మందంగా అంటే క్లాస్మేట్ బుక్ అయితే బాగుంటుంది. సో నేను అందరికీ హైటెక్ కానీ లేదా క్లాస్మేట్ బుక్లో కానీ ఇదిగోండి
చూసారా, ఇలాంటి వాటిలోనే నేను ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఓకేనా. అండ్ నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను కాబట్టి సో నా స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు కూడా నేను ఇట్లా ప్రాక్టీస్ నేను చేసినట్టు ఉంటుంది, మళ్ళీ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందో ఇట్లాగా. సో ఫైనల్గా వేయడం వచ్చేటప్పటికి ఇంత డీటెయిల్డ్గా రావాలండి. ఒక రేకు మనం వేస్తున్నామంటే ప్రతి రేకుకి కూడా కింద చూసారా ఎంత ఈనెలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చినాయో. అండ్ ఇది నేను డబల్ కలర్ తీసుకుని వేశాను. డబల్ కలర్స్, త్రిబుల్ కలర్స్, 6 కలర్స్ కూడా తీసుకుని వేయొచ్చు అండి. సో ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటుంది, దాన్ని బట్టి మనం చేయాలి. ప్రతి కలరు కూడా విడివిడిగానే కనిపించినట్టుగా ఉంటుంది, ప్లస్ 2 కలిసిపోయినట్టుగానే ఉంటాయి. అండ్ నిజమైన పువ్వు రేకు మీద కూడా ఏదన్నా నీటి బిందువులు ఉన్నట్టు అట్లాగా ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండానే అలా టెక్స్చర్ ఫామ్ అయిపోయినట్టు వస్తూ ఉంటుంది. సో మీరు అందుకనే నేను చెప్పిన ప్రాసెస్లోనే ఇవి వేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఇది బాగా 0 బ్రష్ అండి. 0 ఫ్లాట్ బ్రషెస్లో కూడా 00, 000 కూడా ఉంటాయి. సో ఆ 0 బ్రష్ తోటి వేసిందనమాట. చూసారా, చామంతి పువ్వు రేకులకి మధ్యలో చిన్న చిన్న రేకు ముడుచుకుపోయి ఉంటుందండి. అలాగా ఫామ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఆ బ్రష్తో వేస్తే. చూసారా, ఇంత చిన్నగా కూడా వేయచ్చు అనమాట. ఇంత చిన్నగా వేసుకుంటూ అట్లా పెద్దగా కూడా వేయచ్చు. సో రేకు వంగినట్టు, రేకు కొంచెం ముడుచుకుని ఉంటే కొంచెం డార్క్ కలర్లో ఎలా కనిపిస్తుంది, కొంచెం అటు ఇటు కోణాల దగ్గర కొద్దిగా ముడుచుకున్నట్టు ఉంటుంది. సో ఆ ప్లేస్లో కొంచెం డార్క్ ఉంటుంది, కొన్ని రేకులు కొద్దిగా వంగినట్టు. ఇలా ప్రతిదీ కూడా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నట్టు ఉండాలి పెయింటింగ్ వేయడం అంటే. ఓకేనా అండి. సో స్ట్రోక్ వేయడం ఓన్లీ ఫ్లాట్ బ్రష్ తోటి మీరు ట్రై చేయండి ప్రజెంట్. అది 2 నెంబర్ తీసుకున్నా పర్లేదు, లేదా 4 తీసుకున్నా పర్లేదు. ఓకేనా అండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము.